సినిమా కెమెరామెన్ మన సూపర్ అంటే చాలా ప్రతి పాయింట్ చాలా బాగా చూపించారు. డైరెక్షన్ కూడా మనకి చెప్పవసరం లేదు. అలాగే హీరో హీరోయిన్ అంటారా మరి ఎక్సలెంట్ అన్నమాట. చూడొచ్చు, అందరూ చూడండి, అందరూ అభిమానించండి. ఈ అందరూ కష్టపడి చేశారు. ఇలాంటి కొత్త టీం రావాలి, అందరికీ ఉపాధి కావాలని కోరుకున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేడం అప్సర గారు ఎలా చేశారు? బాగా చేశారు మేడం. అసలు ఎక్సలెంట్ అండి. ఇంకా చూడాల్సింది, ఎందుకంటే అన్ని వేరియేషన్ లో ఆమె చేయడం అంటే నిజంగా గ్రేట్ అండి. నాకు చాలా నచ్చింది. అందరూ ఆశీర్వదిస్తారు. డైరెక్టర్ గారు ఎలా చేశారు? డైరెక్షన్ చెప్పండి మరి చెప్పలేదు. చెప్పాను కదా, డైరెక్టర్ గారు అంటే మరి చెప్ప వేరే లెవెల్. ఇంకా నెక్స్ట్ సినిమాలో మరీ చూస్తారు, ఇంకెక్క బాగా చాలా బాగుంటది. డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారండి. డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. అసలు సినిమా కూడా చాలా బాగుందండి. అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఎలాగంటే రాజకీయంలోకి వస్తూ అలాగా ఎలా నాయకులు అవుతున్నారు అనేది ఒకళ్ళు కొట్టి ఒకరు చేస్తున్నట్టుగా చూపించారంటే, అలాగే వాళ్ళ మీద ఉద్దేశించి ఏం కాదు, జరుగుతున్న విషయాలు చూపించారు. చాలా బాగుంది. అంటే ఆడవాళ్ళు ఒక ఆడపిల్ల అంటే ఎలాగుంటదంటే, ఆడపిల్ల అంటే ఇక్కడ కాదు, పెళ్ళయ్యాక ఆడపిల్ల ఏడపిల్ల కాదు అంటారు చూసారా, ఆడపిల్ల నిజమేనండి. షర్మిల గారి డైలాగ్ దాన్ని ఉపయోగించారు కాబట్టి అలాగని కాదు, నిజంగానే ఆడపిల్ల ఇక్కడ కాదు కదా, పెళ్ళయ్యాక ఆడపిల్ల అయిపోదు, ఏడపిల్ల కాదు కదా. కరెక్టే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అంటే ఒక ఆడపిల్ల ఇంటికే పరిమితం కాకుండా చెప్పిందే క్వశ్చన్స్ అడుగుతా. చాలా కష్టపడి చేసాము, మంచి క్వాలిటీ మూవీ చేసాము. సో తీసుకున్న నమ్మకం ఏంటంటే ఆడియన్స్ కంపల్సరీగా దాన్ని ఆదరించి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటాను. సో నార్మల్ పర్సన్ గా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో బతకాలి, ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి అని ఒక మంచి సినిమా చేసే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ అయ్యామండి. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే ప్రేక్షకులు అందరూ ఒక్కసారి మా సినిమా చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళకి నచ్చిందా లేదా అనే ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి మేము ఇంకో 10 ఏళ్ళు మేము బతికి ఇంకో 10 సినిమాలు చేసి ఇదే ప్యాషన్ తో కంటిన్యూ చేస్తూ దానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి ఒకసారి మూవీ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి ఇంకా మంచి మూవీస్ తో మేము ముందుకు వస్తాం. సురేష్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ లా లేదు, ఏదో పెద్ద స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టుగా ఉంది. అంటే కొంచెం కాస్ట్ తక్కువ అవడం వల్ల ఎక్కడైనా మీకు చిన్న ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడైనా తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చేమో గానీ, ఓవరాల్ గా సినిమా చూస్తే ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ అండి. అలాగే హీరో విజయ్ గారు, ఆయన ఆల్రెడీ ఒక 5-6 మూవీస్ లో హీరోగా చేశారు. ఈ సినిమా అసలు అంటే ఏమంటారు, అరాచకం. ఈ రాయలసీమ ఫ్రాక్షన్ ని చూపిస్తూ అసలు కొన్ని సీన్స్ చూస్తుంటే భయపడే ఒక, అంటే ఈ మధ్య బాలయ్య బాబు గారి సినిమాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. బోయపాటి గారి డైరెక్షన్, అంటే సురేష్ గారు ఇదిలో లాస్ట్ కి హీరోయిన్ అండి తనే, ఇంకా ఎండింగ్ లోకి వచ్చేసరికి తనే హీరో అనమాట. అసలు అద్భుతంగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుందండి. అలాగే వరుణ్ సందేశ్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే హీరోగా చూసాం ఇప్పుడు దాకా. ఇంకా నెక్స్ట్ టైం ఆయనకి రెగ్యులర్ గా విలన్ క్యారెక్టర్స్ వస్తాయని చెప్పి నాకు అనిపించింది. సినిమా చాలా బ్రహ్మాండంగా అవుతుంది. అందులో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంది కదా, ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని షర్మిల గారిని డైలాగ్ ఏముందండి, అది మీమ్స్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వచ్చాయి కదా, తప్పేం లేదు. థాంక్యూ సార్.